ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్, ఒక తలపతి విజయ్, ఈ ఫినామినన్ నార్మల్ ఫినామినన్ కాదు. 1 year లోపల పార్టీ పెట్టి వితౌట్ అలయన్స్, ఏ పార్టీతోని అలయన్స్ అవ్వకుండా, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ కంప్లీట్గా లేకుండా, స్టాంపిడ్ వంటి కేసెస్ పెట్టి, అఫిడవిట్లో ఇష్యూస్ ఉన్నాయని కోర్టుల చుట్టూ తిప్పుతూ మూవీస్ ఆపేసినా కానీ ఇన్ని జరిగిన పర్సనల్ లైఫ్లో ఇష్యూస్ అండ్ ఈవెన్ ఇతను ప్రచారం చేసేటప్పుడు కూడా క్యాంపెయిన్ అనేది కంప్లీట్గా చేయలేకపోయారు. హార్డ్లీ 10 places ఏమి వెళ్ళారు అంతే. ఇంత జరిగినా కానీ మేబీ ఒక 20-30 రావచ్చు అతనికి ఉన్న క్రేజ్కి, ఫ్యాన్స్కి అనుకున్నారు. కానీ 100+ సీట్స్ అండ్ ఎగ్జిస్టింగ్ పార్టీకి వీళ్ళకి 30-40 సీట్స్ ఆల్రెడీ డిఫరెన్స్ చూపిస్తుందంటే ఇంకా రౌండ్స్ కంప్లీట్ అవ్వలేదని మీరు అనొచ్చు. బట్ జనరల్గా ఎర్లీ ట్రెండ్ అనేది మనకు తెలుస్తుంది. నెక్ టు నెక్ ఉన్నప్పుడే మనం లాస్ట్ వరకు వెయిట్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఈ గ్యాప్ అనేది పెరుగుతుంది కానీ తగ్గట్లా. ఆల్రైట్, అఫీషియల్గా ఈ మ్యాప్ చూస్తే మీరు ఈ పింక్ కలర్ ఉన్నది మొత్తం టీవీకే. ఇట్స్ అ ఫినామినన్. ఓన్లీ గ్రేట్ పర్సనాలిటీ లైక్ ఎంజీఆర్, ఎన్టీఆర్ గారితోనే మనం కంపేర్ చేయగలం. బికాజ్ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకుంటే ఓకే, ఇట్స్ ఎ సెన్సేషన్ తమిళనాడు పాలిటిక్స్లో. ఐ థింక్ ఇతను 100-120 సీట్స్ వస్తే 100% విజయ్ ఈస్ గోయింగ్ టు బి నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు స్టేట్. వాహ్.